మనం వాక్యాన్ని చదివాం. ఎక్కడ చదివామంటే యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 8వ వచనం మొదలుకొని చదివాం. అందరూ ఈ మాట చెప్పండి. యెహోవా, చెప్పాలి. యెహోవా, దగ్గరగా యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చెప్పండి. ఇంకా వచనాలు ఉన్నాయి, అయితే చదివించను నేను. అదే యెషయా గ్రంథము 29:16, తర్వాత 45:9. ఈ 3 వాక్యాల్లో కూడా ఒకటే. ఆయన కుమ్మరి, మనం కొండలు. పక్కవారికి ప్రైజ్లాడ్ చెప్పండి, బాగా చెప్పండి. ప్రైజ్లాడ్ అలా చెప్తారా? ప్రైజ్లాడ్ అంటే అలా నవ్వుతే చెప్పండి, అలా చెప్పాలి. అలా చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన కుమ్మరి, మనమెవరు? కొండలు. ఆ చదవబడిన లేఖన భాగాల్లో ఒక విషయం తేటతెల్లమవుతుంది. ఏమిటా విషయం అంటే, కొండను ఏమి చేసినా కుమ్మరిష్టం, దాన్ని పగలగొట్టినా, మాట్లాడాలి మీరు, పగలగొట్టినా కుమ్మరిష్టం. ఆ కుండలో పువ్వులేసిన ఆయన ఇష్టం, నిప్పులేసిన ఆయన ఇష్టం. ఈ మాట అందరూ చెప్పండి. యేసయ్యా, నేను నీవు చేసిన కొండని, నా మీద పువ్వులేసిన నీ ఇష్టం. చెప్పండి అలా, నా మీద పువ్వులేసిన ఇష్టం, నా మీద నిప్పులేసిన. ఆ వాక్యాల సారాంశం ఏంటంటే, కొండ కుమ్మరిని ప్రశ్నించకూడదు. ఏమి చేసినా నీ చిత్తమే నాయనా అని ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటారో ఆ బిడ్డలను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు, ఆఖరకు పరలోకాన్ని చేరుస్తాడు. సో మీకు కొన్ని మాటలు చెప్తా. ఈరోజు నేను మీతో పంచుకుంటున్న మాటలు ఏంటంటే, కొండ ప్రశ్నలు, కుమ్మరి ప్రశ్నలు. అలా చెప్పండి, గట్టి చెప్పాలి. అంటే మన ప్రశ్నలు, అది మన ప్రశ్నలు, దేవుడి ప్రశ్నలు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రశ్నలన్నిటికీ దేవుడి దగ్గర సమాధానాలు ఉన్నాయి, కానీ దేవుడి ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు లేవు. అందుకు మనం ఎక్కడికి వెళ్ళాలంటే యోబు గ్రంథానికి వెళ్ళాలి మనం. ప్రైజ్ లార్డ్. యోబు ఎలాంటి వాడు? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఆఖరకు అంత భక్తిపరుడైన యోబుని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే బూడిదలోకి తీసుకెళ్ళాడు. ఎందులో తీసుకెళ్ళాడా? యోబు చేసుకుంటా ఉన్నాడు. యోబు గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగాడంట. సాతాను గోకాడు. ఎవరో యోబు చుట్టూ ఒక్క కంచి కాదు 3 కంచెలు వేసాడంట. చూడండి ఒకసారి ఎలా ఉందో. పిల్లలు చనిపోయిన వాళ్ళకి యోగుని చూపెడతాం, ఆరోగ్యం పాడైన వాళ్ళకి యోగుని చూపెడతాం. అంటే ఇంతమందిని ఈ రోజులు బలపరచడానికి ఆడు యోగులు వాడుకున్నాడు. కరెంటు కనిపెట్టిన గిరిజన ప్రాంతంలో కూడా సాయుధ పోరాటం.
చేసి బలైపోయినటువంటి విప్లవకారులు ఉన్నారు. తన జీవితాన్నే త్యాగం చేసేసిన అంబేద్కర్ ఉన్నాడు. బలి చేసేసారు ఈ లోకంలో. ఇంకా నేను ప్రభు దగ్గరికి రావట్లా, ఈ లోకంలోనే. అలాగా ఇదిగో యోబు జీవితమే త్యాగం అయిపోయింది ఈనాడు మనం చెప్పుకోవడానికి. అంతే, శోధన ప్రారంభమైపోయింది. పొలాలన్నీ కాలిపోయినాయి, అని వారందరూ చచ్చిపోయారు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు. ఎవరి ఇల్లు కూలిపోయింది? గట్టిగా చెప్పాలి. ఎవరి ఇల్లు కూలిపోయింది? గట్టిగా చెప్పాలి. యోబీలు కాదు. అడుగు ఏదో యోగేమిచ్చాడు? భార్య ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు. చూడండి, దేవుడు పొలాలేదు, కనోడు వేసుకొని వస్త్రాలు చెప్పేసుకొని మాట్లాడాడంట. బాధ కలుగుతుంది కదండి, బాధ కలుగుతుంది. కన్నబెట్టు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరి. ఈ 1-2 అధ్యాయాలు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మన యోబు బాగానే చక్కగా అన్ని మాట్లాడాడు. కానీ ప్రియులారా, ఎలాగైనా మనిషే కదా యోబు కూడా. స్తోత్రం చెప్పండి. 3వ అధ్యాయం నుండి యోబు యొక్క మాటలు మారిపోయి, 3వ అధ్యాయం నుండి పైన సాతానుడు, దేవుడు కంచెలన్నీ వాడు నీకు సైతానికి అప్పగించాడు యోబుని. 1-2 అధ్యాయాలు చాలా బాగున్నాయి. కుమ్మరి సైలెంట్ గా ఉన్నాడు. చాలా సందర్భాలు విచిత్రంగా మన దేవుడు సైలెంట్ గా ఉంటాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండం దగ్గర తీసుకొస్తే దేవుడు ఎలా ఉన్నాడు చెప్పాలే? సైలెంట్ గా ఉన్నాడు. ఆ కాళ్ళు చేతులు గడేశారు, ఎలా ఉన్నాడు? అది చెప్పాలి. అగ్నిలో పడ్డాకొచ్చాడట దేవుడు. నేను అనుకుంటున్నాను, అగ్నిలో దూత వచ్చి ఆ సింహాల నోరు మూసింది, కానీ దూత ఎవరి కళ్ళకు కనపడలేదు. దానియేలు కళ్ళ, నేను పుట్టిన దినము లేకపోవును కాక. ఆఖరికి ఏది ఉండకూడదు అనుకుంటున్నాడు. ఎందుకు పుట్టాను తేడా వచ్చిందా? మాటల్లో వచ్చేసింది. ఒక మగపిల్లాడు పుట్టాడు అని ఒక నర్సు మంత్రసాని అని రాయబడింది. ఆ మంత్రసాని నర్సుని ఇంగ్లీష్లో ఏమంటావు? నర్సుని తెలుగులో ఏమంటావు? గట్టి చెప్పాలి. తెలుగు మాట్లాడకూడదు, ఇంగ్లీషే మాట్లాడాలి. నర్సుని అచ్చ తెలుగులో మంత్రసాని అన్నారు. హాస్పిటల్కి వెళ్ళి నర్సు గారు ఎక్కడ ఉన్నారు అన్నారు తప్ప మంత్రసాని ఏదండి అన్నాం అనుకోండి, వచ్చే నేను మంత్రాలేసి. అందుకే దేవుడు 3వ అధ్యాయం నుంచి వెనక్కి తగ్గాడు. ప్రైజ్ లార్డ్. 3వ అధ్యాయం 1-2 అధ్యాయాల్లో యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. 10 మంది పిల్లలు చచ్చిపోయి, పొలాలన్నీ కాలిపోయి, వ్యాపారాలన్నీ పోయి, కొండ మాట్లాడుతుంది. చాలా మాటలు మాట్లాడేసింది కొండ. యోబు అనే కొండ, నేను పుట్టిన దినము లేకపోవును. వాక్యం ఏం చెప్తుంది? కుమారులు యెహోవా అనుగ్రహించు, గర్భఫలము ఆయన ఇచ్చు, దేవుని చిత్త
చిత్తానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు చూడండి. యోగు వచ్చారు, ముక్కు మూసుకుని వాళ్ళతో ఏవో మాట్లాడు. ఒకసారి వాళ్ళు కూడా మాట్లాడలేదు. 32వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తుంది? భక్తి మాటలు మాట్లాడుతూనే యోగు కొన్ని మాటలు అల్లు చెప్పండి. ఏంటమ్మా ఏంటి? యోగు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని. ఎలా ఉన్నాడంటే యోగు నీతిమంతుడై ఉన్నాడని స్నేహితులు అనుకున్నారంట. మనం చెప్పిన మాట వింటలేదు. యోగు తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు. అంటే బాగా వాక్యాలు గమనిస్తే యోగు ప్రశ్నలు వేసుకుంటున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. ఎంత భక్తి చేసినా నాకు ఎంత రోగం రావటం న్యాయమా? ఎంత భక్తి వంటి పరిస్థితి రావటం దేవా న్యాయమా అన్నట్టుగా మాట్లాడు. కొన్ని చోట్ల అన్నాడు, నరులు మరలా బ్రతుకుతారా అంటే ఆశ, మళ్ళీ నా పిల్లలందరూ బతికొచ్చేస్తే బాగుండును అనేటువంటి ఆశ. కొండ యొక్క ప్రశ్నలు, కొండ యొక్క ఉద్దేశాలు. చూచాడు మాట్లాడిచ్చాడు. ఎక్కువైపోతుంది ఇంకా. మాస్టర్ అలా కుర్చీలో కూర్చొని మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి, ఏమి ఎక్కువైపోతాయి? గట్టి చెప్పాలి. మాస్టర్ ఏ మాట్లాడకుండా అలా కూర్చొని ఉన్నాడు కుర్చీలో. ఏం చేస్తారు వీళ్ళందరూ? అందరూ గోల సరిగ్గా మాస్టర్ కళ్ళు తెరిచి ఇలా బెట్టం తీసాడు అనుకోండి. అది 38వ అధ్యాయంలో వాక్యం దేవుడు మొదటి వచనంలో, అప్పుడు యెహోవా సుడి నీ ప్రశ్నలన్నిటికీ నేను జవాబిస్తాను, నా ప్రశ్నలన్నిటికీ నువ్వు జవాబి అని 21 ప్రశ్నలు అడిగాడు. 21 ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు తెలుసమ్మా? మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను చదివించను. మొదటి ప్రశ్న చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నా ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. నీ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర జవాబు ఉంది అని దేవుడు 38వ అధ్యాయం నుండి సుడిగాలిలోంచి మాట్లాడాడంట. దేవుడు భూ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. అల్లు చెప్పండి. అంటే అర్థమైంది అమ్మా, నా నోటి మీద నా చేతిని నేను మరలా నోరెత్తను. 2 మార్లు మాట్లాడాను, ఇంకా పలకను. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పనయ్యా. నేను నీచుణ్ణి. 37 అధ్యాయాలు ఏదో వాగేశాను, నన్ను మన్నించు. పాపం చెప్పండి. మనకి దగ్గరలో బీచ్ ఎక్కడ ఉన్నాయి? సముద్రం. గట్టిగా చెప్పాలా? ఆ కెరటాలు ఎక్కడ దాకా వస్తాయి? అక్కడికే. ఒకసారి సముద్రం చావడ చూసేద్దామని వచ్చిందని కెరకే ఏమవుతుందమ్మా? సముద్రానికి వచ్చేసిందే అందులో సముద్రం రాదు. దేవుడు దానికి గడియలు బిగించి అక్కడే అన్నాడంట. నేను అలాగ అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా అన్నాడు యోగుని. స్తోత్రం చెప్పండి. 3వ ప్రశ్న ప్రార్థన చేస్తున్నా, నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు కదా, ప్రశ్నలు చేస్తున్నావు కదా, అన్నింటినీ చెప్తున్నా. ప్రశ్న సూర్యుని దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. నువ్వు ఎందుకు వెళ్ళావు? కాలం కాదు. ప్రపంచ కుబేరులు ఒక మంచి 7 కోట్ల రూపాయలు పెట్టి అది తయారు చేయించుకున్నాను. ఎంత వైడూర్యం?
గట్టిగా 2 సున్నాలు ఉంటాయి 7 కోట్లు. 7 కోట్లు పెట్టి ఆ సబ్మెర్సిబుల్ ని తయారు చేసుకున్నారు, సబ్మెరైన్. తీరా నలుగురు ధనవంతుల్ని పెద్ద పెద్ద సిఇఓల ఆ సముద్ర గర్భానికి వెళ్ళిన తర్వాత దానికి కనబడిందంట. ఎప్పుడైతే కన్నం పడిందో ఆ నరం నొక్కేసింది, మొత్తం. పెద్ద కంపెనీ వానరు అడిగాడు దేవుడు యోగుని, నువ్వు సముద్ర గర్భాన్నే తాకగలవా అన్నాడు. ఎలాంటి ప్రశ్నలు? ఆరవ ప్రశ్న తెలిసే ఏంటంటే పాతాళం యొక్క స్థితిగతులు తెలుసా? పాతాళం యొక్క స్థితిగతులు పరలోకం కోసమే చెప్పాను నీకు. నీ 10 మంది పిల్లలు అనేది ఎక్కడుందో తెలుసా నీకు? చీకటి అంటాం కదా, అసలు ఈ చీకటి ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు? తెలియదు. 8 మంచు, దానికి నిధులు ఉన్నాయి మంచుకి, అది ఎక్కడ ఉందో తెలుసా? తెలియదు. పగలు రాత్రి అలా వేరవుతాయి. సాయంత్రం 6 గంటలకి, ఉదయం 6 గంటలకి. ఆ 2 ఒకదానికొకటి బాయ్ బాయ్ చెప్పుకుంటాయంట. ఆ బాయ్ బాయ్ చెప్పుకునేటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? ఆ బాయ్ బాయ్ చెప్పుకోవడం నీకు తెలుసా? భూమి మీద ప్రభుత్వాలు ఉన్నట్టే ఆకాశంలో కూడా కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. నేను ఏర్పాటు ఆ ప్రభుత్వాల గురించి నీకు తెలుసా? తెలియదు. పంచభూతాలని కంట్రోల్ చేయగలవా? ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, చదివించను. 13వ ప్రశ్న ఏం చేస్తా? పక్షులన్నిటికీ వాటి భాషలు ఉన్నాయి, పక్షుల భాష నీకు వచ్చా అన్నాడు. రాదు. 14 అసలైన ప్రశ్న, అడవి మృగాలకు పురుడు పోయగలవా? అడవి మృగాలకు నువ్వు పురుడు పోయగలవా? ఏ ప్రశ్న జవాబు. జంతువుల్ని అలంకరించగలవా? గుర్రానికి రాశాడు దేవుడు, గుర్రానికి పైన జీను ఎట్లు ఎలా ఉంటాయి? అలంకరించాను నేను, సింహాన్ని అలంకరించాను నేను. జంతువులను అలంకరించగలవా? 16 పక్షిరాజు వంటి పెద్ద జీవులు నీ మాట ఎందుకెనావు? వాటిని నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేవు? ప్రశ్నలు అడిగాడు. దెబ్బకి యోగి ఏమన్నాడంటే, ప్రభువా నేను నీచుడను, నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా చేతిని నా నోటి మీద ఉంచుకొందును అని చెప్పలు చేసేటప్పుడు అనేశాడు.